ఈ కెమెరామెన్ ఎక్కడికి వచ్చాడు? ఏమైంది బ్లెస్సింగ్ బాలరాజు, ఏం చేస్తున్నావు? చూస్తున్నాను. నువ్వు పెద్ద రాజమౌళి మరి. సరే, ఇప్పుడు మనం షో ప్రారంభిద్దాం. రెడీ, కెమెరా రెడీ. నువ్వు కొద్ది సమయం రాస్తే మనం షో స్టార్ట్ చేద్దాం. ఓకే, స్వాగతం సుస్వాగతం. నా పేరు యంగర్ దీప్తి. ఇది మన బ్లెస్సింగ్ బాలరాజు. మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్ రాబోతుంది. అందుకే ఈ రోజు మనం స్పెషల్ ప్రోగ్రామ్ క్రిస్మస్ రియాలిటీ షో. క్రిస్మస్ అంటే ఏంటి, ఎవరికి నిజం తెలుసా, ఎవరి నిజం చెబుతారు? చూద్దాం పదండి. క్రిస్మస్ అంటే ఏంటి సార్? ఇక్కడేంటి క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగితే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇతను ఎవరు వస్తున్నారు? హలో పులిగారు, ఇక్కడికి రండి. ఇతను మనల్ని స్టడీగా ఉండమంటున్నాడండి. క్రిస్మస్ అంటే మన ఫ్రెండ్స్ ఒక పెద్ద షేర్ చేసుకుంటే ఇంటి దగ్గరైనా హోటల్ దగ్గర మన షేరింగ్ ఎక్కడైనా బిల్ మాత్రం వాళ్ళదే. ఈ పెగ్గులో అందరికి చాలా థ్యాంక్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇదే బాగుంది, ఫొటోస్ దిగేసి స్టేటస్ పెట్టేద్దాం. హలో మేడం, మేము ఆ టీవీ నుండి వచ్చాము. అవునా, ఏది పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సెల్ఫీ క్యూన్ సమంత. ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ఆ టీవీ వాళ్ళు వచ్చారు. ప్లీజ్ లైక్ చేయండి. మేడం, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే రెడ్ డ్రెస్, బ్యాక్గ్రౌండ్ లో క్రిస్మస్ ట్రీ దగ్గర నుంచి నాకు ఫోటో దిగామా, రీల్ అప్లోడ్ చేసామా, అంతే. క్రిస్మస్ అంటే అదే మేడం. మీరు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నేను వెళ్ళి రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవాలి. బాయ్ బాయ్. సమంత గారికి క్రిస్మస్ అంటే రీల్స్, స్టేటస్లు అనుకుంటా. అలాగే ఉంది. మరి ఇక్కడ మరి ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడుగుదాం. హలో తాత, మీ పేరేమిటి? శంకరు. చూస్తుంటే తాతయ్య కూడా ఇన్స్టాగ్రామ్ లో మోడల్ పేర్లు పెట్టుకున్నట్టు ఉన్నారు. తాతయ్య, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే నా చెవుల్లో పిల్లల అరుపులు, కళ్ళు వెలిగేలా లైట్లు, అంతా అల్లర్లే అల్లర్లు. అదేమిటి తాతయ్య, ఫెస్టివల్ అంటే ఏమో సందడి కదా. ఏ సందర్రా, ఈ పిల్లలంతా వచ్చి నేనే క్రిస్మస్ తాతని గిఫ్ట్ ఇవ్వు గిఫ్ట్ ఇవ్వు నా ప్రాణాలు చెప్తున్నారు. నిన్న తాతయ్య, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అలా అనిపిస్తుంది. అదే లేకపోతే సైలెంట్ అవుతాడా, వైలెంట్ అవుతాడు. ఏంటే వెంగమాంబ, చెప్పవే చెంగలక్ష్మి, పండుగ వస్తుంది, ఏంటి శుభ్రం చేశారా? ఎప్పుడో మరి నేను కూడా చేసాంలే. ఇప్పటి వరకు అడిగిన వాళ్ళలో ఎవరు సరైన సమాధానం చెప్పలేదు. వీళ్ళని అడుగుదాం. హలో మేడం, మీ పేరు? నా పేరు మరి మీరు? చెంగబామ్మ. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే కొత్త చీర కట్టుకొని పూలు బంగారం పెట్టేసి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ వండేస్తారు, వెళ్ళిపోవడమే. అదేంటి అక్క, పండుగ రోజు కూడా ఇంట్లోనే చేసుకోవటమేనా? రెస్టారెంట్ కి వెళ్ళరా? మేమైతే రెస్టారెంట్ కే వెళ్తాం. మేము రెస్టారెంట్ ఈవినింగ్ కి వెళ్తాంలే. క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగితే రచ్చబండలో గొడవ పడి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. అరే అనుకొట్టరా రే, అనుకొట్టరా రే, అటువనరా కొట్టరా రే, అనుకొట్టరా. అరే ఆ గదిలో ఉన్న కొట్టరా, అని కొట్టరా రే, కొట్టరా అని తిరిగేరా. అరే అనుకొట్టరా. ఒక నిమిషం ఆగమ్మ నువ్వు. అనుకొట్టరా రే, అనుకొట్టరా. ఏమండి టీవీ వాళ్ళ? అవును, సినిమా సూపర్ హిట్, 100 డేస్ పక్క. అమ్మ బాబాయ్, అయ్య బాబాయ్. ఈ సినిమా గురించి కాదు, వెళ్ళు. కింగ్ కింగ్ కింగ్. ఎవడురా వీడు? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే మాకు గేమింగ్ ఫెస్టివల్. ఉదయం ఫ్రీ ఫైర్, మధ్యాహ్నం పబ్జి, నైట్ మళ్ళీ ఫ్రీ ఫైర్. నైట్ నాకు నా ఫోన్కి రెస్ట్. అరే అనుకొట్టరా, అని చంపరా రే అనుకొట్టరా. ఇంతమందిని అడిగినా ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేదు. వీళ్ళెవరో కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. Yo, man. హలో, Hi. క్రిస్మస్ అంటే ఏంటి? Daddy. నో, it's children. హాలిడే చిల్డ్రేనా? అది కాదండి, కాదు.
అరే ఇది రియాలిటీ షో కాదు, అంత డీసెంట్ గా ప్రొఫెషనల్ గా చెప్పాలి. అవునరా, మన క్లాస్ గర్ల్స్ మొత్తం ఫ్లాట్ అయిపోవాలి. ముందుగా నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. ఏంటి ఐఐటి ప్రశ్న అడిగినట్టు ఎంతసేపు డిస్కస్ అది చేసుకున్నావు? కాదండి, క్రిస్మస్ అంటే లైట్స్, క్రిస్మస్ ట్రీ, పాటలు పాడతాం, డీజే బాక్సుల్లో సాంగ్ పెడితే గుప్పలు గుద్దే గుప్పలు రావాలి. అరే అది కాదురా, నేను చెప్తాను చూడు. పొద్దున్నే చర్చికి వెళ్ళాలి, ఎందుకంటే ఫాస్టర్ గారికి సంవత్సరం మొత్తం కనపడడం కాబట్టి అప్పుడు ఆ రోజైనా కనపడి వందనాలు పెట్టి కేక్ కటింగ్ చేసి కేక్ తీసుకొని అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సినిమాకి దూసుకు వెళ్ళిపోవాలి. క్రిస్మస్ అంటే ఏదైనా? ఎస్, 100%. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. సీతానగరం సన్నీ మోడల్. ఇప్పుడు చాలురా, పద పద. మరి ఇక్కడ బైబిల్ పట్టుకొని ఒక వ్యక్తి వస్తున్నారు, ఆమెను అడుగుతాం. హలో మేడం, మేము క్రిస్మస్ అంటే ఏమిటి రియాలిటీ షో చేస్తున్నాం. మీకు తెలుసా క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ప్రేమ, మనుషులు ప్రేమించడం, సహాయం చేయడం, దేవుడి లోకానికి వచ్చిన రోజు. క్రిస్మస్ అంటే లైట్లు, పార్టీలు, కేకులు కాదా? అదేమి కాదు, ప్రేమ పంచడం, మంచి చేయడం, ఒకరినొకరు చూసుకోవడం, అదే అసలు క్రిస్మస్. చివరికి మన షోకి జంట దొరికింది. ధన్యవాదాలు మేడం, ఇంత సింపుల్ గా ఇంత అందంగా ఎవరో చెప్పలేదు. చూశారు కదా, క్రిస్మస్ అంటే ఏమిటి రియాలిటీ షో మెసేజ్ దొరికింది. క్రిస్మస్ అంటే ఏమిటి? మళ్ళీ కలుద్దాం. అందరికీ మేరీ క్రిస్మస్.